కుమారన్న నేను కూడా పొద్దు నుంచి కలిసి కూర్చున్నాం. డైలీ ఉంటాం. ఈరోజు మార్నింగ్ అమరావతి చేసాము. అక్కడ నా పని మీద నేనేం లేదు, అన్న పని ఆర్టిస్ట్ బ్యాక్ ఉంటుంది. ఇంటి గారు కూడా చాలా బాగుంటుంది. ఫుల్ పబ్లిక్ सर फोटो खींच देते हैं, फोटो खींच देंगे. చెప్పు బిర్యానీ కన్నా కోటిలో వచ్చేస్తున్నాను. అయిపోయింది, నాకు వచ్చేస్తున్నాను. నువ్వు అన్న బావర్చి కాడ వస్తున్నా. అన్న ఇన్స్పిరేషన్ ఈ వీడియోస్లో ఎందుకన్నా శివాజీ మామూలు లేదన్న. నిజంగా చాలా బాగా చూసారన్న. కామెడీ అన్న, ఎంటర్టైన్మెంట్ అన్న, పక్క విలేజ్ స్టోరీ అన్న. అదే చెప్తాను కదన్నా, ఇంకా ఇలాంటి సినిమాలు ఎక్కువ వస్తాయన్న. మామూలు లేదు. ఇంకా మిగతా చూసాం మనం, తర్వాత మళ్ళీ చూసామన్నా. ఫుల్ కామెడీ ఆ హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, హీరో గారి క్యారెక్టర్ కానీ, ఆ ధర్మరాజు గారి క్యారెక్టర్ కానీ, ఇంత చెప్తున్నాం కదా పిల్లోడి క్యారెక్టర్. ఆ పిల్లోడి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూసారన్న. చాలా బాగుందన్న. మంచి కామెడీ నవ్వుతూనే ఉన్నామన్న. రియాదు మాత్రం నవ్వుతూనే ఉన్నామన్న. చెప్తున్నాం కదన్నా, మంచి షో. ఇలాంటి షోలు ఇప్పుడు కాదు. ఖచ్చితంగా పిల్లలు తీసుకున్న మాత్రం ఖచ్చితంగా చూడాలని చిన్నకాయ కంపెనీ అందరూ కూడా రియాదు చూడాలని మనసుకు కోరుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్ చెప్తా. అసలు ఎంత క్యూట్గా, ఎంత బబ్లీగా అసలు హీరో హీరోయిన్ మధ్య ఆ కాంబినేషన్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, లవ్ అనేది ఇలా ఉండాలి భయ్య. లవ్ అంటే చాలా న్యాచురల్గా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. లవ్ స్టోరీ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. మన తెలుగులో కాబట్టి ఇట్లా ఉంది, కానీ అదే తమిళ్లో కన్నడ సినిమాలలో అయితే మనం ఇప్పటికీ ఇది చెప్తున్నాం కదా, 100 కోట్లు ఖచ్చితంగా కలెక్షన్ చేస్తుంది. తెలుగులో కూడా చూడాలి ఎంత కలెక్షన్ చేస్తుంది అనేది. చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. ప్రీ వెడ్డింగ్ షో అనేది చాలా తక్కువ వస్తాయి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నారు, డైరెక్టర్ గారు అద్భుతమైన కాన్సెప్ట్ అందించారు. చాలా మంచి లవ్ స్టోరీ, అలాగే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. ఎమోషనల్ మంచిగా అనిపించింది. అసలు వేరే లెవెల్ అనిపించింది భయ్య. సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొఫెషనల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి భయ్య. మంచి సినిమా భయ్య. మీ ఫ్యామిలీతో చూడవచ్చు, లవర్స్తో చూడవచ్చు, అందరితో కలిసి చూడాల్సిన సినిమా ఏదైనా మాత్రం ప్రీ వెడ్డింగ్ షో. అసలు ఈ షోకి సంబంధించి మన పెళ్లి రోజులు కానీ, అసలు పెళ్లి అయిన వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్స్ అనమాట. అలాగే ప్రతి ఒక్కరికి అంటే స్టూడెంట్స్ కూడా లవ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శంగా ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. చాలా బాగుంది, మంచి సినిమా. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా అదిరిపోయింది. రాహుల్ గారు మీరు డైరెక్షన్ అయితే అసలు మామూలుగా చేయలేదు. అసలు అంటే స్టార్టింగ్ నుంచి కామెడీ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఆ తీసుకెళ్లే విధానం ఉంటుంది చూడండి, డ్రైవ్ చేసేసారు నిజంగా. అంటే ఆ ఫన్ కానీ అంతా చాలా బాగా నచ్చింది. తిరుగురు యాక్టింగ్ అయితే అందరూ గుర్తించాం అన్న. మధుర అవన్నీ, పరేషాన్ అవన్నీ, మీరు అసలు సినిమాలు మామూలు కాదు. అసలు స్టోరీ సెలెక్షన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నిజంగా తెలుగులో ఒక నంబర్ 1 హీరో అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగా అది చెప్పేది. మీరు హీరో అని మాత్రం చెప్పాను. ఒక మంచి పర్ఫార్మర్ అని చెప్తా అన్న. ఎందుకంటే అంత మంచిగా పర్ఫామ్ చేశారు నిజంగా. టీనా షాబే గారు, మీరు అసలు లాస్ట్ టైం కంటిపురంలో చూసాం మీ క్యారెక్టర్ని. ఈ సినిమాలో క్యారెక్టర్ అయితే మామూలుగా లేదండి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న సీన్స్ కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా పండాయి అనమాట. ఇంకోటి రోహన్ నిజంగా మామూలుడు కాదు. అంటే చిన్న పిల్లడైనా కానీ ఇంత మంచిగా యాక్ట్ చేసిందంటే అసలు కామెడీ అనేది మంచిగా, అసలు క్రింజ్ కామెడీ చాలా అంటే చాలా చూసాం ఈ సమాజంలో. కానీ ఈ కామెడీ అయితే అసలు వేరే లెవెల్ ఉందని. ఇక్కడ క్రింజ్ లేదు, ఏం లేదు, న్యాచురల్ కామెడీ. నిజంగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఎలా ఉంటుందని చెప్పి నిజంగా పల్లెటూరు తీసుకెళ్ళిపోయారు మన అందరినీ. అట్లా ఉంది సినిమా అయితే. నిజంగా సురేష్ గోపిల్ గారు మీ మ్యూజిక్ అంటే నిజంగా మీ మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చాలా అంటే చాలా అసలు చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా ఎమోషనల్గా చాలా మంచి ఫీలింగ్ అనిపించింది నాకైతే. సినిమా చూసినానైతే నాకు అనిపించింది. నిజంగా చెప్తున్నా కదన్నా, ఇది టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ ఇదేం కాదన్న. నిజంగా అంటే ఈ సినిమా ఒక మంచి తెలుగు సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. మీరు అందరూ చూడండి, థియేటర్లు మంచిగా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు మీరు. నిజంగా లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకనో లవర్నో బ్రేకప్ అయినా ఆఖరికి ముసలి కూడా వెళ్ళి థియేటర్లో మీరు అందరు ప్రీ వెడ్డింగ్ షో సినిమా చూడండి, అదిరిపోతుంది భయ్య. పండగ షో సినిమా పడి నవ్వుకుంటారు. ఒక రేంజ్లో ఒక కామెడీ ఉంటుంది.
మీతో పాటు మీ ఇంట్లో మొదటగా ఎవరున్నా వీకెండ్ మీ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయండి. సినిమా నాన్ స్టాప్ కామెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ కామెడీ, సూపర్గా ఉంది మూవీ. థ్యాంక్ యూ. ప్రీ వెడ్డింగ్ షో సినిమా చాలా బాగుందండి. ఇది ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లాంటి సినిమా. ఫ్యామిలీ అందరూ చూడదగ్గ ఇది తెలుగు రాష్ట్రం అంతా ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు. ఇది మౌత్ టాక్తో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. తెలుగు ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని చూస్తే.